వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం గుబ్బేడి తండాలో తండ్రి రాజాను చంపిన కుమారుడు సురేష్ను పోలీసులు అరెస్టు చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని భార్య మౌనికను హత్య చేసేందుకు యత్నించగా అడ్డు వచ్చిన తండ్రిని చంపాడని పోలీసులు తెలిపారు. కన్న తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేసి అనంతరం ఉరివేసి హత్య చేసి పారిపోయాడని వెల్లడించారు. నిందితుడు తొర్రూరు పారిపోయి అక్కడి నుంచి వరంగల్కు పారిపోతుండగా వర్ధన్నపేట శివారులో అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ అంబటి నరసయ్య తెలిపారు. నిందితుడు సురేష్ పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ఈ అక్యూజ్డ్ అయినటువంటి సురేష్కు పెళ్ళయింది, 3 పిల్లలు ఉన్నారు. ఒక యువతితో అక్రమ సంబంధం ఏర్పడింది. దాని విషయం లోపల ఈ భార్యాభర్తలకు ఊరిగా గొడవ జరుగుతూ ఉంటుంటుంది. తల్లిదండ్రులు అతన్ని మందలించడం జరుగుతుంది. ఇతను మా తల్లిదండ్రులు ఊరికే అడ్డుంటున్నారని చెప్పి తనని ఎలానైనా చంపాలనే ఉద్దేశంతో అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను ఎందుకు కొడుతున్నావు అనే ఉద్దేశంతో అడిగితే తండ్రిని ఛాతిలో పిడిగుద్దులు గుద్దుతాడు. తర్వాత పక్కకే ఒక ఉయ్యాల ఉంటే దాని చీర ఉంటే ఆ చీరతోటి గొంతు బిగిస్తాడు. అతను చనిపోయిన తర్వాత అక్కడ నుంచి పారిపోతాడు. దాన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరుగుతుంది.